అంటే ఒక రౌండ్ కు మార్పులు జరుగుతూ ఉంటాయి. బట్ మోడీ విషయంలో ఈ వెనకంజ అనేది మాత్రం కొంత ఆలోచించాల్సిన విషయం. బట్ చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుంది. అంటే ఏం చెప్తున్నాను, టఫ్ ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఇందాక ఈవీఎం ఎక్కడ ఇప్పుడు మన దాంట్లో కూటమి ఎంత చూపిస్తున్నారు మీరు రిజల్ట్స్ ఏంటండి? ఐ న్యూస్ లో కూటమి ఎన్ని సీట్లు ఉందని చూపిస్తున్నారు. మీ డౌట్ చెప్పండి. ఎందుకు చూపిస్తున్నారు అంటున్నారా, లేదంటే వాస్తవ ఫలితాన్ని దాచిపెట్టమంటున్నారా? ఇక్కడ దాటింది 100 దాటిందని చూపిస్తున్నారు. అది ఏంటంటారు? ఏది ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి మీరు చెప్తున్నారు. అదే 2-3 అవర్స్ పడుతుంది. వేణుగోపాల్ గారు, మీరు ఫలితాలను తప్పు పడుతున్నారా, లేదంటే సాక్ష్యం తీసుకొచ్చి మా దాంట్లో ఏమంటారా? మేము సాక్షిని ఏమని చెప్పలేదు. క్లారిటీ అడుగుతున్నారు. ఎంత వేస్తున్నారు, నిజాలు తెలుసుకుందాం అన్నటువంటి మీ డౌట్, అంతే కదా వేణుగోపాల్ గారు? సార్ ఎంత అంటే ఎవరు ఎంత చూపిస్తున్నారో అర్థం కావట్లేదు, అసలు ఎంత అని అడుగుతున్నారా? 94 లీడ్ కూటమి 94 లీడ్ లో నడుస్తోంది. వైసీపీ 10, తెలుగుదేశం ఇండివిజువల్ గా 76, జనసేన పార్టీ 14. ఎందుకు చూపిస్తున్నారు మార్క్ టీడీపీకి సంబంధించి అని చెప్పి అడుగుతున్నారు. ఒకసారి వేణుగోపాల్ క్వశ్చన్ మరొకసారి చెప్పండి, మీ డౌట్ ఏంటి? ఆశా గురు మేము చెప్పడంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రిజల్ట్స్ చూపిస్తున్నారు. క్లారిటీ రావాలంటే కనీసం 3-4 రౌండ్లు అయితే తప్ప క్లారిటీ రాదు. దాని గురించి మనం డెప్త్ గా ఎక్కడ మైనస్ జరిగింది. వేణుగోపాల్ గారు మరొకసారి క్లారిటీ ఇస్తున్నా, అనేక సందర్భాల్లో డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా పక్క ఛానల్ ప్రస్తావన మేము తీసుకోము, మా యొక్క ఛానల్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ లీడింగ్ చూస్తున్నాము, దాని ప్రకారం వెళ్తాం తప్ప ఖచ్చితమైన ఫలితాన్ని ప్రజా తీర్పు ఏ విధంగా ఇచ్చారో ఆ ఫిగర్స్ మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నాయి. మేము అడుగుతున్నది, మేము పక్క ఛానల్ మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పడం లేదు, మా ఒపీనియన్ చెప్పడానికి మేము చెప్తున్నాను. ఐ న్యూస్ ఫాలో అవ్వండి, ఐ న్యూస్ ఫాలో అవ్వండి. మేము ప్రజా తీర్పుని ఫాలో అవుతున్నాం, ఐ న్యూస్ ఫాలో అవ్వండి. ఏదైనా జరగచ్చు. 2-3 రౌండ్లలో కాస్త ముందంజలో వెనకంజకు వెళ్ళొచ్చు, వెనకంజలో ఉన్న వాళ్ళు ముందంజు కూడా వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. ఎస్, మనం చూస్తున్నాం గోపాలపురంలో కూడా తానేటి వనిత వెనుకంజలో ఉన్నారు. ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తూ ఉంటే కనుక ఏపీలో మినిస్టర్స్ వెనుకంజలో ఉన్నారు. దాదాపుగా బొత్స దగ్గర నుంచి డిప్యూటీ సీఎం వరకు ప్రతి ఒక్కరు కూడా, అంటే చాలా వరకు మినిస్టర్స్ వెనుకంజలో కొనసాగుతున్నారు. మొదటి 2 రౌండ్లు అయ్యాయి కాబట్టి ఎటైనా మారే అవకాశాలు ఉన్నాయి, కానీ ట్రెండ్స్ చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 88 మ్యాజిక్ ఫిగర్ లీడ్ లో క్రాస్ చేస్తుంది అనుకోవచ్చు కూటమికి సంబంధించి. ఐ న్యూస్ రిజల్ట్ మనం చూస్తున్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్ ఏ నియోజకవర్గాల్లో, అది దేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, ఏ నియోజకవర్గంలో లీడ్ లో కొనసాగుతున్నది ఫస్ట్ ముందుగా మీరు ఐ న్యూస్ లో చూడొచ్చు. ఖచ్చితమైన ఫలితాలు, ప్రజా తీర్పును చూడాలంటే ఐ న్యూస్ ఫాలో అవ్వండి. షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్. మనకి ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం షణ్ముఖ అగ్రిటెక్ వలనే లభిస్తుంది. షణ్ముఖ అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం, ప్రతి పంట అవుతుంది మహాద్భుతం. రైట్, మనం చూస్తున్నాం ప్రెసెంట్ ఎప్పటి నుంచో, అంటే గత 2 నెలల నుంచి ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి దేశ రాజకీయాల్లో. 7 విడతల్లో మనకి పోలింగ్ అనేది జరిగితే ఫలితాలకు సంబంధించి ఈ రోజు మనం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఏదైతే పోయిన నెల 13వ తేదీన, అంటే మే 13 జరిగినటువంటి పోలింగ్ లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ప్రజల యొక్క ఓటర్ నాడి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఎంతో మంది అనలిస్టుల అభిప్రాయాలు చూస్తున్నాము. అదేవిధంగా సర్వే రిపోర్ట్లు, ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాము. ఎగ్జిట్ పోల్ సంబంధించి కూడా ఐ న్యూస్ ఐపల్స్ అని చెప్పేసి ఒక ప్రత్యేక ఎగ్జిట్ పోల్ కూడా ఇచ్చింది. గతంలో ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిందో 19లో ఐ న్యూస్, అది ఖచ్చితమైన ఫలితాలకి చాలా దగ్గరగా ఉంది. ఈసారి కూడా మనం చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ కానీ ఎవరికి అంచనాలకి అందినటువంటి పరిస్థితి. కానీ శ్రీకాంత్, ఒక్కసారి ట్రెండ్స్ చూడొచ్చు. ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఏంటి ఎట్లా ఉందనుకోవచ్చు, కొనసాగుతాయా? మన స్క్రీన్ పైన చూస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం, ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లా, రేవంత్ రెడ్డి సొంత జిల్లా. ఎక్కడా లేనటువంటి ప్రచారం రేవంత్ రెడ్డి దాదాపు ఒక 7-8 సార్లు ఇక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. అక్కడ అభ్యర్థిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం, బేసికల్లీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఏఐసిసి నుంచి ఉన్నటువంటి వ్యక్తి. బట్ ఈసారి ఖచ్చితంగా గెలవాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో గెలవడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు చీల్స్తుంది, ఎందుకంటే అది సిట్టింగ్ ఎంపీ స్థానం.
సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి ఒక టఫ్ ఫైట్ మాత్రం కనిపిస్తుంది అనుకున్నాం. బట్ ఒక 3% ఓటింగ్ భారతీయ జనతా పార్టీకి ఈసారి పోయింది అన్నది లాస్ట్ మూమెంట్ లో, ఇక పోలింగ్ కంటే ముందు వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మనకి. బట్ చూడాలి ఈసారి భారతీయ జనతా పార్టీ డీకే అరుణ ఎంతవరకు అక్కడ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అన్నది చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి వర్సెస్ డీకే అరుణ లాగా మారిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. కమింగ్ టు ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా చూసుకుంటే గనక అటు మహారాష్ట్ర లోక్సభ నుంచి కూడా ముంబై నార్త్ పీయూష్ గోయల్ లీడ్ లో కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వేపల్లి చూసుకుంటే కనుక వైసీపీ కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ లీడ్లో కనిపిస్తున్నారు. సో ఇక సత్తెనపల్లిలో అంబటి వెనకబడ్డారు ఆశ. నిజానికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మంత్రులంతా కూడా వెనకబడుతున్నారు. చెన్నై సౌత్ తమిళసై సౌందరరాజన్ మాజీ తెలంగాణ గవర్నర్ ఇక్కడ ఒక రాజకీయ యుద్ధ వాతావరణం క్రియేట్ కావడంలో గవర్నర్ తమిళసై కూడా ఎగ్జాక్ట్లీ కోయంబత్తూర్ తమిళనాడు లోక్సభకు చూసుకుంటే కనుక అన్నామలై వెనుకంజలో కనిపిస్తున్నారు. బట్ ఇక్కడ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈసారి తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఖాతా తెరిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటూ కూడా ప్రధానంగా వినిపించింది. అక్కడ 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 39 లోక్సభ స్థానాల్లో 0.5% మాత్రమే అక్కడ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు. సో అది ఈసారి ఎంతవరకు అన్నది చూడాలి. బట్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం 0.5 నుంచి 20% భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. బట్ అక్కడ అన్నమలై ఎఫెక్ట్ చాలా ఉంది. ఎందుకంటే నేషనల్ లెవెల్లో కూడా అన్నమలై చాలా బలమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఈవెన్ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కూడా కరీంనగర్ తరపున అన్నమలై వచ్చి ఇక్కడ ఆయన తరపున బండి సంజయ్ తరపున ప్రచారం కూడా చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి అన్నమలై ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి ట్రెండ్ లో మాత్రం కొంత వెనకంజలో ఉన్నారు. బట్ చివరి వరకు కూడా వెయిట్ చేయాలి. అన్నమలై సీట్ కానీ లేదంటే ఎంపీలో ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి లోక్సభ స్థానాలు కానీ అఖిలేష్ యాదవ్ కన్నౌజీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆ స్థానం, ఇటు వాయనాడ్ కానీ ఇటు రాయబరేలీ కానీ అమేధి కానీ ఇవన్నీ కూడా కొన్ని కీలకమైనటువంటి సెగ్మెంట్స్ అని చెప్పాలి. అటు వారణాసి నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఈ ఎట్లా ఉండబోతున్నది చూడాలి. అండ్ బండి సంజయ్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. అక్కడ వినోద్ కుమార్ కొంత టఫ్ ఫైట్ ఇస్తున్నారు. బట్ బండి సంజయ్కి కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో అట్లా జరిగింది. కొందరు రఘువీర్ రెడ్డి జానారెడ్డి వాళ్ళ కొడుకు, ఆయన నల్గొండ నుంచి పోటీలో ఉన్నారు, ముందంజలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అరుణ ముందంజలో పోటీ కనిపిస్తున్నారు. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్. సో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈటెల గెలుపు అవకాశాలు ఉన్నాయన్నటువంటి వార్త బలంగా వినిపిస్తుంది. ఎస్, అండ్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అంటే బేసికల్లీ ఏంటంటే కాంగ్రెస్ పట్నం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం సీఎం సిట్టింగ్ స్థానం. ఎగ్జాక్ట్లీ ఇది యాడ్ చేయాల్సినటువంటి పాయింట్ జయసారథ్ గారు చెప్పినట్టు. సో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ప్రచారంలో కూడా అక్కడ పెద్దగా సీరియస్ కాన్సన్ట్రేట్ చేసినట్టు ఏమనిపించలేదు. బేసికల్లీ అక్కడ చేవెళ్ల రంజిత్ రెడ్డి చేవెళ్ల టికెట్ కంటే ముందు పట్నం సునీతారెడ్డి అక్కడ చేవెళ్ల నుంచి పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థి. సో ఈ పార్టీ మారినటువంటి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆ సీట్ కాస్త ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోవడం. సో స్థానికులు కాదు అన్నది ప్రధానంగా వచ్చింది. మరి ఈటెల రాజేందర్ కూడా స్థానికుడు కాదు కదా అన్నటువంటి ప్రశ్న ఇలాంటి అనలిస్ట్ వస్తూ ఉంటారు. ఎక్కువ కాలం నుంచి అక్కడ ఉంటుంది. ఎస్, బట్ ఇక్కడ అభ్యర్థి బలాబలాలు ప్రధానంగా చూసింది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈటెల కొంత గ్రౌండ్ వర్క్ చేయడం మొదటి నుంచి. అర్బన్ ఓటింగ్ అనేది మెయిన్లీ బీజేపీ ఓరియంటెడ్ గా పడుతుంది. అర్బన్ పాయింట్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కూడా కానీ చేవెళ్ల కాన్స్టిట్యున్సీ కానీ ఈ అర్బన్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు. విద్యావంతుల ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కేంద్రంలో ప్రభుత్వం ఏది ఏర్పాటు చేయబడుతుంది అని ఎవరు కావాలి, ప్రధాని మోడీ కావాలా లేకపోతే రాహుల్ అయ్యే అవకాశం ఉందా, ఈ కోణంలో ఓటింగ్ జరిగే అవకాశం. కాబట్టి మొదటి నుంచి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, మరి మిగతా దేశవ్యాప్తంగా అంటే కూడా తెలంగాణ ప్రాంతంలో ఈసారి బీజేపీకి ఓటింగ్ వచ్చి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం విపరీతంగా జరిగింది. అది అర్బన్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్స్ కూడా మోడీ 10 years ఉన్నాడు, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, లేకపోతే కొంత అల్లర్లను అరికట్టగలిగినారు అనే ఉగ్రవాద దాడులు లేవు అనేటువంటి ఒక అభిప్రాయం స్ప్రెడ్ అయింది. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే రామ మందిర